ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9. జనగామలో ఎరువులపై ఎంఆర్పీ కంటే అధిక ధరలను రైతుల వద్ద వసూలు చేస్తున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ రైతు సంఘం నాయకులు. జనగామ పట్టణంలోని అగ్రోస్ రైతు నేస్తంలో అధిక ధరలకు ఎరువులను విక్రయించడాన్ని నిరసిస్తూ కేంద్రం వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు కలగజేసుకొని సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, రైతు సంఘం నాయకులు మిట్యా నాయక్, ఉపేందర్, బోడ రాములు, ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర నాయకులు యాసరపు కర్ణాకర్, మోహన్, కమలాకర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ తీసుకుంటున్న ఆగ్రో సంస్థపై చర్యలను వెంటనే తీసుకోవాలి. రైతులను మోసం చేస్తున్న ఆగ్రో సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆగ్రో సంస్థను వెంటనే ఉన్న ధరల కంటే ఎక్కువ తీసుకుంటున్న ఆగ్రో సంస్థను వెంటనే ఎంఆర్పీ ధరల కంటే అధికంగా తీసుకుంటున్న ఆగ్రో సంస్థను వెంటనే కావాలి. జిల్లా ఈ రోజు రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా ఉన్నది. రైతులకు అసలు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో మూలిగే నక్క మీద తాటిపండ పడ్డట్టు మరి వీళ్ళందరూ కూడా ఈ ఎరువుల సంస్థలు ఆగ్రో సంస్థ మరి వాళ్ళ మీద భారాలేసి అధిక దోపిడీ డబ్బులు వసూలు చేయడం ఇది దుర్మార్గం, రైతు వ్యతిరేక చర్యలు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి గవర్నమెంట్ సొమ్మును గవర్నమెంట్ ఏ రేట్కి అయితే ఇస్తారో ఆ రేట్కి ఇవ్వవలసిన పద్ధతి పోయి తమ వ్యక్తిగతంగా అలా దోపిడీ చేయడానికి మరి ఇది సరి అయిన పద్ధతి కాదు. అందు గురించి ఏ రైతునైనా మరి ఎవరు వచ్చినా అమాయకులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ వాళ్ళ పరిస్థితిని వీళ్ళందరూ గమనించి మరి వాళ్ళు అసలు రేటుకి ఇవ్వకుండా మరి స్వతహాగా వెంచుకొని దోపిడీ చేయాలనే ఉద్దేశంతో రైతును నిలువు దోపిడీ చేస్తున్న సంస్థలను ఎంబడే పై అధికారులు వచ్చి సీజ్ చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు వచ్చిన ధరగా ఆ బిల్లులో అందులో రాయడం లేదు. ఆ బిల్లులో అధికంగా వేసి మొత్తం ఎక్కువ ఎక్సైజ్ చేసి 40 రూపాయల దాకా ఎక్సైజ్ అది ఇది అని మాయమాటలు చెప్పి ఆ బిల్లులో వేసి వాళ్ళు దోపిడీ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గర రైతులందరం కలిసి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధాన కారణం ఏంటంటే ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఏదైతే మనం తీసుకున్న బత్తాల మీద, అది ఊరియా బత్త కావచ్చు, లేకపోతే ఊరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇంకా వేరే ఏవి ఇక్కడ తీసుకున్నా కూడా ఉన్న ఎంఆర్పి ధరల కంటే అధికంగా తీసుకుంటా ఉన్నారు. రోజుకు ఇక్కడ ఒక ఊరియా చూసుకుంటే రోజుకు 1000 సంఖ్యలో ఇక్కడ మాల్ పోతా ఉంటది వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా అంటే మేము లేబర్ ఛార్జ్ తీసుకుంటున్నాం, ట్రావెలింగ్ ఛార్జ్ తీసుకుంటున్నాం, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళు సంబంధం లేని అన్ని తీసుకుంటూ అసలు అమ్మాల్సిన రేటు కంటే 40 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదేందని చెప్పి రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు. నేనే ఒక రైతుగా వచ్చి నాకు కావాల్సిన బత్తాలు ఇక్కడ తీసుకొని పోతే అన్న ఇంతెందుకు ధరలు తీసుకుంటారు అంటే మా ఇష్టము, మేము ఇట్లా తీసుకుంటాము అని చందంగా అందులో ఉన్న వ్యక్తి మాట్లాడిండు. ఇదేందని అడిగితే అప్పుడు గట్టిగా మాట్లాడితే తను మాకు ఈ రేటు పడుతుంది, ఆ రేటు పడుతుంది అంటారు. అయితే మేము అధికారులను అడిగిన సందర్భంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకు 40% వాళ్ళ ఇది లేబర్ ఛార్జ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఛార్జీలు అన్ని కూడా కేంద్రం నుంచి వస్తాయట. ఆ విషయం మాకు తెలియదు అనుకొని రైతులను మోసం చేస్తా ఉన్నారు. రైతుల దగ్గర చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం ఉంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం ఈ రైతు సేవా కేంద్రం మీద చర్యలు తీసుకొని సీజ్ చేయకపోతే ఇక్కడ రైతులను మోసం చేసి పీచి తింగాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాలము ఒక్కొక్కరైతే 1000 బస్తాలలో 100 బస్తాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. జనగాంలో ఇలాంటి వాళ్ళ మాఫియా మళ్ళీ జరగకుండా ఉండాలంటే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము రైతులుగా డిమాండ్ చేస్తాం.